హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. రాష్ట్ర భాష వాళ్ళకి నిబంధనలు ఏం చెప్పలేదమ్మా. నిబంధన చూడండి, పండుబ్బి ఒకటే చెప్పాను సెకండ్ది. సో ఫస్ట్ది నది గురించి అడిగారు. నది నిబంధన చూడండి, పేజ్ నెంబర్ వచ్చి టెక్స్ట్ బుక్లో 245 ఫస్ట్ నిబంధ భాగ్ 6 నిబంధ నది ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి అమ్మా. నిబంధనలు ఎందుకు నేను 10 పాయింట్స్లో ఇవ్వలేదంటే అవి అలా 10 పాయింట్స్లో రాయకూడదమ్మా, పారాగ్రాఫ్ లాగే రాయాలి. అలా రాస్తేనే మీకు మార్క్స్ పడతాయి. వీలైనంత ఎక్కువ కూడా రాసుకోవడానికి చూడండి, అలా ఎక్కువ రాస్తేనే మార్క్స్ పడతాయి. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం నిబంధనలోకి వెళ్దాం. చూడండి, నది. నది ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నది అంటే రివర్ కదా. సో చూడండి, నదియోం సే హమే బహుత్ సే లాభ హోతే హై. నదుల నుంచి మనకి చాలా లాభాలు ఉన్నాయి. మీకోసం నేను కొన్ని మీనింగ్స్ కూడా రాసి పెట్టాను ఇక్కడ. అవి మీకు ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కనుక ప్రాబ్లం లేదు. ఎవరైనా బుక్ లేకుండా చూస్తున్నట్లయితే వాళ్ళకి ఫోటో కూడా నేను లాస్ట్లో పెట్టడం జరిగింది. మీనింగ్స్తో పెట్టాను ఈసారి ఫోటో. సో హై క్వాలిటీలో చూడండి, మీనింగ్స్ రాసుకోండి. మీనింగ్స్ తెలిస్తేనే మీరు ఓన్గా రాయగలుగుతారు, లేదంటే రాయలేరు అమ్మా. సో అందుకే జాగ్రత్తగా చూసుకోండి. सो हिंदुस्तान में ज़्यादातर लोगों के जीवन का आधार खेती है. మన హిందుస్థాన్లో, మన భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు పంటలను పండించడంలో, అంటే ఫార్మర్స్గా ఆ పంటల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. వాళ్ళ జీవనాన్ని సాగించుకుంటున్నారు. खेती के लिए सुंदर और उपजाऊ भूमि तैयार करने का. खेती के लिए అంటే మనం పంటలు పండించుకోవడం కోసం సుందర్ మంచి అందమైన, ఆర్ ఉపజావు భూమి. ఉపజావు అంటే ఏంటి? మోస్ట్ వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్. ఆ ఉపయోగపడేటటువంటి భూమిని తయారు కర్నే కా కామ్, తయారు చేసేటటువంటి పని నదియాం కర్తీ హే. అంటే పంటలు పండడానికి భూమిని తయారు చేసేవి నదులే. नदियों के जल से ही आसपास के खेतों की सिंचाई होते हैं. సో నదుల నుంచి వచ్చేటటువంటి వాటర్తోనే ఆస్పాస్ అంటే సరౌండింగ్స్ అనమాట, చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో, ఫీల్డ్స్. కేత్ అంటే సో ఖేతోంకి సించాయి హోతే హే. సించాయి అంటే ఏంటమ్మా? ఇరిగేషన్, తడపడం అనమాట. ఈ తడపడం అనేది, భూమిని తడపడం అనే పని ఎవరు చేస్తున్నారంటే నదులు అనమాట. సో సెకండ్ పారాగ్రాఫ్కి వద్దామా. देश के भीतरी भागों में नदियां जल मार्गी का काम करती है. देश के भीतरी भागों में, भीतरी भागों में అంటే ఏంటమ్మా? ఇన్ ద ఇన్నర్ పార్ట్స్, లోపల, మన దేశం లోపల నదులు, నదియాం జల మార్గీగా కామ్ కర్తా హే. వాటర్ వే ఎలా కూడా పనికొస్తున్నాయి. అది ఎలాగా? ఇన్హీకే ద్వారా వ్యాపార ఔర్ ఆవాగమన్ హోతా హే. అంటే ఈ నదుల ద్వారా బిజినెస్లు కూడా, వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఆవాగమన్ హోతా హే అంటే ఏంటి? కమ్యూనికేషన్ సర్వీసులు కూడా అవుతున్నాయి. అంటే అటు ఇటు ట్రావెలింగ్ పర్పస్లో కూడా దాన్ని యూజ్ చేసుకుంటారనమాట. సడకోం और స్థల్ మార్గోं की अपेक्षा नदियों के द्वारा आने जाने में सहूलियत होती है. ఇక్కడ కొంచెం హార్డ్గా ఉంటాయమ్మా వర్డ్స్, కొద్ది చూసుకోండి. దాన్ని మీరు ఓన్గా క్రియేట్ చేసి రాసుకోవచ్చు. సడకోం ఔర్ స్థల మార్గోంకి అపేక్ష. సడక్ అంటే ఏంటి? దారి, మార్గం. ఔర్ స్థల మార్గం, స్థల మార్గం అంటే ఏంటమ్మా? ఎక్స్పెక్టింగ్ ల్యాండ్ రూట్స్. అంటే ఏవైతే ఉన్నాయో వాటి ల్యాండ్ రూట్స్లోనే కాకుండా నదియోంకే ద్వారా ఆనే జానేమే అంటే మనం ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ల్యాండ్ త్రూ ల్యాండ్ అనే కాకుండా ఈ ఏంటది మన ఏంటది ట్రావెలింగ్ చేసామన్నమాట. సో ఆనే జానేమే సహూలియత్. సహూలియత్ అంటే ఏంటంటే ప్రధానత అని, మెయిన్గా సువిధ అని కూడా అంటారు, వ్యాంటేజ్ అంటారనమాట. హోతీ హే అంటే ఏంటి? మన నదుల ద్వారా కూడా, అంటే రోడ్ల ద్వారాగానే కాకుండా ట్రావెలింగ్ అనేది మనం నదుల ద్వారా చేసుకుంటున్నాము. ఆర్ వ్యయ్ బీ కమ్ పడతా హే అంటే ఇలా వెళ్ళడం రావడంలో వ్యయ్ అంటే ఏంటి? ఖర్చు అనమాట. ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అలా ఎలా? అది చెప్తున్నా చూడండి. నదియోంకే తటవర్తీ ప్రదేశ్కి జలవాయు. ఇక్కడ చూడండి, నదియోంకే తటవర్తీ ప్రదేశ్ అంటే నదుల యొక్క ఒడ్డు ఉంటుంది చూసారా, ఒడ్డున ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది జలవాయు స్వాస్థ్యకర్ హోతీ హే. జలవాయు అంటే క్లైమేటిక్ అనమాట. వచ్చేటటువంటి గాలి ఎలా ఉంటుందంటే వాటర్ దగ్గర నుంచి వచ్చేటటువంటి గాలి మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. చాలామంది సీషోర్కి కూడా వెళ్ళి ఉంటారు కదా, కాకినాడ, వైజాగ్ బీచ్లు అటువంటివి. సో మాదైతే రాజమండ్రి. మేము గోదావరి రోడ్డుకు వెళ్ళినప్పుడల్లా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. ఆ చల్లటి గాలి, వాటర్తో వచ్చేటటువంటి చల్లటి గాలి మనసుకి చాలా హాయిగా ఉంటుంది.
అలాగే రిలాక్స్డ్గా కూడా ఉంటుందన్నమాట. హెల్దీ అనమాట, స్వాస్థికర్ హోతే హే, చాలా హెల్దీగా ఉంటుంది నదుల నుంచి వచ్చేటటువంటి గాలి. సుబహ్ షామ్ నదీ కే కినారే ఘూమ్కర్ దిమాగ్ కో తరోతాజా కియా జా సక్తా హే. సుబహ్ షామ్, సుబహ్ అంటే మార్నింగ్, షామ్ అంటే ఈవినింగ్. సో మార్నింగ్ ఈవినింగ్ నదీకే కినారే ఘూమ్కర్ అంటే ఈ నది ఒడ్డున, ఘూమ్కర్ తిరిగి, దిమాగ్ అంటే మన మైండ్ని, తాజా ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఆర్ శరీర్కి థకాన్ అంటే టైర్డ్నెస్ అమ్మ, టైర్డ్. అక్కడ అన్నీ రాయలేదు, అన్నీ రాస్తే ఇంకా క్లమ్జీగా అయిపోద్దని నేను అన్నీ రాయలేదు. సో బాడీ యొక్క టైర్డ్నెస్ ఏదైతే ఉందో మిఠాయి జా సక్తే హై, అది మనం పోగొట్టుకోవచ్చు, అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. సో తర్వాత కొంచెం హార్డ్గా ఉంది నెక్స్ట్ లైన్, దాన్ని కొంచెం సింపుల్గా ఓన్ వర్డ్స్లో రాసుకోండి. అది అక్కడ నేను రాసి చూపించాను. మనోరంజన్ కేలియే అని యాడ్ చేసుకోండి అక్కడ. మనోరంజన్ కేలియే అంటే మన మనసుని హ్యాపీగా ఉంచుకోవడం కోసం. నావ్ మే బైట్కర్, నావ్ అంటే బోట్లో కూర్చొని. సో మీల్ అది రాయపోయినా ప్రాబ్లం ఏం లేదు. జలయాత్ర కర్తా హే అని రాసేసుకోండి. అక్కడ ఆ లైన్ అంతా కొంచెం హార్డ్ వర్డ్స్గా ఉంది, మీకు గుర్తుండదు కూడా ఎగ్జామ్లో రాయడానికి. సో దాన్ని నేను సింప్లిఫై చేసి చెప్పాను. మనోరంజన్ కేలియే నావ్ మే బైట్కర్ జలయాత్ర కర్తే హే అని రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను చూడండి అమ్మా. మనోరంజన్ కేలియే నావ్ మే బైట్కర్ జలయాత్ర కర్తే హే. ఓకే, నౌ గో టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. నదియోం కే ప్రవాహ సే పంచక్యాం అంటే ఏంటి? వాటర్ మిల్. అక్కడే ఇచ్చారు చూసారా, వాటర్ మిల్ చలాయి జాతి హే. సో వాటర్ మిల్ అనేది ఈ నదుల యొక్క ప్రవాహంతో రన్ అవుతాయి. నదియోం కే ప్రపాతం అంటే ఏంటి? వాటర్ ఫాల్స్ అనమాట, ఫోర్స్గా వచ్చేటటువంటి వాటర్ ఫాల్స్. బిజిలీ పైదా కీ జాతి హే. సో దాంతో బిజిలీ, కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, ఉత్పత్తి చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి అమ్మా. నదియోం కో సాఫ్ రఖనే కే ఉద్దేశ్య సే. సో నదులను క్లీన్గా, నీట్గా ఉంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో హిందూ సంస్కృతిమే అంటే మన హిందూ యొక్క సంస్కృతిలో నదియోం కి మహిమాకా గాన్ కియా జాతా హే. నదుల గురించి చాలా గొప్పగా రాయబడి ఉంటుంది. సో దాని గురించి పాటలు కూడా ఉంటాయి. దాన్ని నదులను శుభ్రంగా ఉంచాలని నదులను పొగుడుతూ రాస్తారు. ఇస్ ప్రకార్ నదియోం సే మానవ్ సముదాయ్ కో అన్గినత్ లాభ హో రహే హే. ఈ విధంగా నదియోం సే అంటే నదుల నుంచి మానవ సముదాయానికి అంటే మనుష్యులకు, మనకే అన్గినత్ అంటే ఏంటి? అన్కౌంటబుల్, లెక్కలేనటువంటి లాభాలు ఉన్నాయి. ఉన్హే సాఫ్ సుత్రా రఖనా హమారా కర్తవ్య హే. వాటిని నీట్గా ఉంచుకోవడం అనేది మన డ్యూటీ. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎక్కువ మంది మన భారతదేశంలో ఖేతీ మీద అంటే పంటలు పండించడం మీద ఆధారపడి బ్రతుకుతారు అనేది ఇచ్చారమ్మా. సో ఈ పంట పొలాలను తడిపేది మన నదులు అని ఇచ్చారు. సెకండ్ పారాగ్రాఫ్లో వచ్చేసి ఇవి చాలా ఈజీ వేలో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ జల మార్గంలో కూడా జరుగుతుంది అనే దాని మీద ఇచ్చారనమాట. నెక్స్ట్ అంటే నదుల మీద నుంచి కూడా షిప్స్ ద్వారా గూడ్స్ని ట్రావెల్ చేస్తారు, వాటిని పంపిస్తారనమాట. సో థర్డ్ పారాగ్రాఫ్ వచ్చి మన మనసును ప్రశాంతపరచుకోవడానికి, మన టైర్డ్నెస్ని తగ్గించుకోవడానికి ఈ నది ఒడ్డుకు వెళ్ళి కాసేపు కూర్చొని గాలి పీలిస్తే అది చాలా ఆరోగ్యకరం అని, అలాగే మనోరంజకం అని చెప్పారమ్మా. నెక్స్ట్ ఫోర్త్ పారాగ్రాఫ్లో వచ్చేసి వాటర్ మిల్స్, వాటర్ ఫాల్స్ ద్వారా ఇక్కడ మనకి వాటర్ మిల్స్, మనకి నదుల ద్వారా వాటర్ మిల్స్ అనేవి రన్ చేస్తారు. అలాగే ఈ వాటర్ ఫాల్స్ ద్వారా కరెంట్ అనేదాన్ని ఉత్పత్తి చేస్తారని చెప్పారు. లాస్ట్ పారాగ్రాఫ్లో వచ్చేసి మనకి నదులను, హిందూ సంప్రదాయాల్లో నదులను చాలా మహిమ ఉంది, వాటి మహిమను పొగుడుతూ దాని గానాన్ని చేస్తారు మన హిందూ సంప్రదాయంలో. సో మనం నదుల్ని నీట్గా ఉంచుకోవాలి అనే దాని మీద చెప్పారనమాట. ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే 5 పారాగ్రాఫ్స్ ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? బాయ్ నాన్న, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.